మచిలీపట్నం మెంగళపూడి బీచ్ గ్రామానికి చెందినటువంటి మత్స్యకారులోనే మేము రోజుల మాదిరిగానే ఈ రోజు కూడా ఉదయాన్నే లేచి 6 గంటలకు వేటకి వెళ్ళాము. వేటకి వెళ్ళిన తర్వాత ఉదయం 8 వరకు మా లోపలికి వెళ్ళాము. బాగానే ఉంది, సముద్రం బాగానే ఉందని వలలు వేసాము. ఈ లోపు పెద్ద పెద్ద అలలు పెరిగిపోయింది విపరీతంగా. పెరిగిపోతే వలలో తొందరగా లాక్కొని రోజు అయితే ఇక్కడ నుంచి మేము వచ్చేసరికి అరగంటలో వచ్చేస్తాము. అలాంటిది ఈ రోజు ఈ అలలకి దాటుకుంటా రావడం, పెద్ద పెద్ద రాకాశాలు దాటుకుంటూ రావడం వల్ల ఈ సమయం అయిందని 2 అయిందని, లేకపోతే మేము 11 వచ్చేసే వాళ్ళు. ఇదే పరిస్థితి 2 రోజుల వరకు కొనసాగుతుంది అనేసి వాతావరణం చెప్తుంది. అంటే సాధారణ స్థాయిలో ఉంటుంది, ఈ రోజు కూడా బాగుంటుందని వెళ్ళాము. యాక్చువల్గా వాతావరణం బాగోకపోతే మేము ఏటకి వెళ్ళమండి. అయితే ఈ రోజు ఏదో బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళాము. ఈ ప్రభావం ఇంకో 2 రోజుల వరకు ఉంటది. అయితే ఇదే సందర్భం మాకు ఈ నెలలో 4-3 తుఫాన్లు కూడా హెచ్చరించి వచ్చినప్పుడు మేము కూడా ఇంటికే పరిమితం అయ్యాము. ఇలాంటి విపత్కర సమయంలో మా మత్స్యకారులకి జీవనోపాధి నిమిత్తం నిత్యావసర వస్తువులైన ప్రభుత్వం వారు కానీ మత్స్యకారులు కానీ స్పందించి కొంచెం గతంలో కూడా 4-3 సార్లు తుఫాన్ల వల్ల మానేసాము. ఎక్కువగా మాకి వేట చేస్తేనే కానీ గడవడం పరిస్థితి మా మత్స్యకారులది. వేరే వృత్తి అంటే తెలియదు, వేరే పని ఏమి తెలియదు. ఇలాంటి తుఫాన్ సమయంలో ప్రభుత్వాలు గుర్తించి మాకు కావాల్సిన జీవనోపాధి నిమిత్తం కావాల్సినటువంటి నిత్యావసరాలు ఒప్పించాలని ప్రభుత్వం వారిని మత్స్యశాఖ అధికారిని నేను కోరలేదండి. బాగా విపరీతంగా ఉంది, అల్ల ఎక్కువ అయిపోయింది. ఉదయాన్నే బాగుంది, చక్కగా ఉంది. వెళ్ళొచ్చేద్దాం అనుకోలేపు ఎక్కువ అయిపోయింది. ఇంకో 2-3 రోజులు ఉంటది అనుకుంటున్నాం. ఇలాగా అసలు మొగ్గైపోయి చచ్చిపోదాం టైప్ లో ఉన్నాయి లోన కెరటాలన్నీ. అంత అల్లకొల్లంగా ఉన్నాయి. ఏం చేయాలి అర్థం అవక ఇంకా దిగేసాం. ఇలా బాగా లాక్కొచ్చేసి కోత పోయింది. ప్రాణాలన్నా దక్కించుకోవాలని ఇంకా వెంటనే దెబ్బకు వచ్చేసాం. అంతేనండి. గాలి ఎక్కువ విపరీతంగా, మామూలు గాలి కాదండి. ఇక్కడ అలగంటే అక్కడ వాటిని ఇంకా ఎక్కువ అలలు కోల్పోయి ఎక్కువ చేస్తున్నాయి. అల్లిపోయి ఇంకా వచ్చేసాము. అంతేనండి.